ఇప్పుడు మీరుంటున్న ప్లేస్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం 8500 డిగ్రీలతో మరుగుతున్న లావాలా ఉండేది అండ్ కొన్ని లక్షల సంవత్సరాల వరకు గడ్డ కట్టించే మంచు కింద ఉంది. ఈ వీడియోలో మనం 450 కోట్ల సంవత్సరాల క్రితానికి వెళ్ళి మన భూమి ఎలా పుట్టిందో చూసేద్దాం. అండ్ లాస్ట్ లో మీ అందరికీ ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ తప్పకుండా చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సైంటిస్ట్ల ప్రకారం ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ ఉన్న దగ్గర చాలా రకాలైన గ్యాసెస్ అండ్ దుమ్ము ధూళితో కూడిన మేఘాలు లాంటి స్ట్రక్చర్స్ ఉండేవట. అండ్ వాటికి దగ్గరలోనే ఒక పెద్ద స్టార్ ఉండేది. టైం గడిచే కొద్దీ ఆ స్టార్ చల్లబడుతూ వచ్చింది అండ్ దీని కారణంగా ఆ స్టార్ పేలిపోయింది. అండ్ అంత పెద్ద పేలుడు తర్వాత అక్కడున్న దుమ్ము ధూళి అంతా ఒక దగ్గరికి వచ్చింది అండ్ ఆ పార్టికల్స్ అన్ని కలిసి ఆస్ట్రాయిడ్స్ గా రూపాంతరం చెందాయి. అండ్ ఈ పార్టికల్స్ మధ్యలో ఉన్న రేడియో యాక్టివ్ మెటీరియల్ వల్ల హైడ్రోజన్ అండ్ హీలియం కలిసిపోయాయి. దీనివల్ల ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది అండ్ ఈ విస్ఫోటనం వల్లే సూర్యగ్రహం ఏర్పడింది. అండ్ ఆ తరువాత భారీ ఆకారంలో ఉన్న ఆస్ట్రాయిడ్స్ అన్ని సూర్యుని దగ్గరకు వచ్చి పరిభ్రమించడం మొదలుపెట్టాయి. ఈ ప్రాసెస్ లోనే ఆస్ట్రాయిడ్స్ ఒకదాన్నొకటి ఢీకొని చిన్న చిన్న గ్రహ శకలాలుగా ఏర్పడ్డాయి. అండ్ ఈ గ్రహ శకలాలే సూర్యుడి చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తూ గ్రహాలుగా ఏర్పడ్డాయి. దీనివల్లే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్ లాంటి గ్రహాలు క్రియేట్ అయ్యాయి. అండ్ సైంటిస్ట్ల ప్రకారం ఆ టైంలో ఎర్త్ అండ్ మార్స్ మధ్యలో ఒక గ్రహం ఉండేది, దాని పేరే థియా గ్రహం. అయితే మన ఎర్త్ కి గ్రావిటీ అనేది ఉండేది. దీనివల్లే సూర్యుని చుట్టూ తిరిగే ఆస్ట్రాయిడ్స్ అన్ని మన ఎర్త్ చుట్టూ కూడా తిరిగేవి అండ్ భూమి పైన ఎప్పటికప్పుడు ఈ ఆస్ట్రాయిడ్స్ పడుతూనే ఉండేవి. అయితే దీని కారణంగానే థియా గ్రహం కూడా మన భూమికి దగ్గరగా వచ్చి ఒకసారి మన భూమితో ఢీకొంది. అంత పెద్ద గ్రహం భూమితో ఢీకొనడంతో భూమి విచ్ఛిన్నమైంది అండ్ ఆ విడిపోయిన సగభాగం భూమి చుట్టూ అలానే తిరుగుతూ చంద్రుడిగా మారింది. మొదట్లో మన ఎర్త్ పైన ఒకే ఒక్క సముద్రం ఉండేది, అది కూడా లావాతో కూడి ఉండేది అండ్ అది 1900 డిగ్రీల సెల్సియస్ తో మరుగుతూ ఉండేది. కాలం గడిచే కొద్దీ భూమి చల్లగా మారింది. దీంతో పాటు వేడిగా ఉన్న మరియు బరువైన మెటల్స్ అండ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్ని మన భూమి అడుగుకు చేరిపోయాయి. తేలికగా ఉన్న పదార్థాలన్నీ భూమి ఉపరితలానికి వచ్చేసాయి అండ్ కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి పైన ఉల్కల వర్షం కురిసింది. ఆ ఉల్కల్లో వాటర్, సాల్ట్ అండ్ మినరల్స్ ఉండేవి. దీనివల్ల భూమి యొక్క ఉపరితలం వాటర్ తో నిండిపోయింది. సైంటిస్ట్ల ప్రకారం ఈ టైంలోనే మన భూమిపై నీళ్లలో ప్రాణమున్న కణాలు పుట్టాయి. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే భూమిపై మొత్తం నీళ్లే ఉన్నాయి. అయితే భూమి అడుగున రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉన్నందువల్ల ఎప్పుడు వేడిగా ఉండేది అండ్ భూమి ఉపరితలం చాలా చల్లగా ఉండడంతో అవి బయటకు రాలేక అగ్నిపర్వతాలుగా మారాయి. ఇలాంటి అగ్నిపర్వతాలు లక్షల్లో అండ్ కొన్ని లక్షల సంవత్సరాల వరకు పుడుతూనే ఉన్నాయి. దీనివల్ల నీళ్ల పైన నేల తయారైంది అండ్ ఈ టైంలో కూడా మన భూమిపై వాతావరణం లేని కారణంగా ఉల్కలు పడుతూనే ఉన్నాయి. 300 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిపై వాతావరణం స్థిరంగా మారడం మొదలైంది. అగ్నిపర్వతాలు మెల్లిమెల్లిగా శాంతించాయి అండ్ ఆ టైంలో మన భూమిపై 12 గంటలు ఒక రోజుకుండేవి. భూమిపై సంవత్సరాలు గడిచే కొద్దీ పుట్టిన సూక్ష్మజీవులన్నీ పరావర్తనం చెంది ఇంకా సమూహాలుగా జీవించడం మొదలుపెట్టాయి. అండ్ 250 కోట్ల సంవత్సరాల క్రితం మొదటిసారిగా జీవాలు ఆ నీళ్లలోని మినరల్స్ అండ్ వెలుతురుని యూజ్ చేసుకొని బతకడం మొదలుపెట్టాయి అండ్ అవి ఆక్సిజన్ ని రిలీజ్ చేసేవి. అండ్ దీని వల్ల భూమిపై ఆక్సిజన్ యొక్క లెవెల్స్ పెరుగుతూ వచ్చాయి. కొన్ని వేల సంవత్సరాల వరకు ఆక్సిజన్ పెరగడం వల్ల వాయుమండలం ఏర్పడింది. ఆక్సిజన్ చాలా వరకు పెరిగిపోవడంతో ఈ సూక్ష్మ జీవాలు కూడా చనిపోయాయి అండ్ అప్పటికే గాలిలో ఉన్న ఆక్సిజన్ అండ్ భూమిపై ఉన్న ఐరన్ లాంటి మినరల్స్ వాటర్ లో ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి మన భూమి మార్స్ లాగా ఎర్రగా మారింది. ఇలా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత భూమిపై ఉన్న నేలపై పగులు రావడం మొదలైంది. అడుగున ఉన్న లావా బయటకు వచ్చి కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఆ లావా మరుగుతూనే ఉంది. దీనివల్ల గాల్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ చాలా వరకు పెరిగిపోయాయి. ఇందువల్ల యాసిడ్ రైన్స్ మొదలయ్యాయి. యాసిడ్ రైన్స్ ఎంతలా కురిశాయంటే భూమిపైన ఉన్న నీళ్లు మొత్తం గడ్డకట్టుకుపోయాయి అండ్ మన ఎర్త్ కొన్ని లక్షల సంవత్సరాల పాటు మంచు కింద కప్పబడింది. తెల్లని సర్ఫేస్ కారణంగా సూర్యుని కిరణాలు కూడా పడ్డట్టుగా వెనక్కి వెళ్ళిపోయేవి. దీనివల్ల కొన్ని లక్షల సంవత్సరాల వరకు కూడా మన భూమి గడ్డకట్టించే మంచు కింద కప్పబడి ఉంది. దీన్నే మనం ఐస్ ఏజ్ అంటాం. భూమి అడుగున ఉన్న ప్రెషర్ కారణంగా లావా అగ్నిపర్వతాల్లోంచి బయటకు వచ్చింది అండ్ దాని వేడి కారణంగా ఎర్త్ సర్ఫేస్ పైన మంచంతా కరిగిపోవడం మొదలైంది. అయితే ఈ స్టేజ్ లోనే ఆ నీళ్లలో ఏవైతే బతికి ఉన్న జీవాలు ఉన్నాయో అవి పరావర్తనం చెందడం మొదలైంది. వాటి యొక్క శరీరాల్ని పెద్దవిగా మార్చుకుంటూ అండ్ ఆక్సిజన్ ని యూజ్ చేసుకోవడం మొదలుపెట్టాయి.
అండ్ ఈ టైంలోనే నీళ్లలో ఒక కొత్త రకమైన ఆల్గీ ఫామ్ అయింది. దీన్ని ఉపయోగించుకొని నీళ్లలో చిన్న చిన్న మొక్కలు ప్రాణం పోసుకున్నాయి. అయితే ఇప్పుడు నీళ్లలో బతికి ఉన్న జీవాలు ఆక్సిజన్ ని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేయడం మొదలుపెట్టాయి. వాల్కెనోస్ నుంచి వచ్చే వేడి కారణంగా మంచు కరుగుతూ ఉంది అండ్ గాల్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల యాసిడ్ రైన్స్ పడుతూనే ఉన్నాయి. భూమి మీద మంచు పేరుకుపోవడం మరియు కరిగిపోవడం లాంటి ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల వరకు కొనసాగింది. దీని కారణంగా బతకడానికి నీళ్లలో ఉన్న సూక్ష్మజీవాలు ఎవల్యూట్ అవుతూనే వచ్చాయి. అయితే కాలం గడిచే కొద్దీ బతికిపోయిన నీటి మొక్కలన్నీ భూమి ఉపరితలానికి వచ్చేసాయి అండ్ ఆ మంచు కారణంగా అవి అలాగే ఉండిపోయాయి. కొన్ని లక్షల సంవత్సరాలుగా పరావర్తనం చెందుతున్న సూక్ష్మజీవాలన్నీ సముద్ర జీవులుగా రూపాంతరం చెందాయి. పెరుగుతున్న భూమి యొక్క వేడి వల్ల అండ్ వాల్కెనోస్ యొక్క లావా వేడి వల్ల భూమిపై ఉన్న మంచంతా విడిపోయింది. తర్వాత ఈ చెట్లన్నీ ప్రపంచమంతటా వ్యాపించాయి. భూమిపైన ఈ చెట్లు రిలీజ్ చేస్తున్న ఆక్సిజన్ వల్ల యాసిడ్ రైన్స్ అనేవి తగ్గిపోయాయి అండ్ మన ఓజోన్ లేయర్ కూడా దృఢపడింది. కాలం గడిచే కొద్దీ భూమిపైన వివిధ రకాలైన చెట్లు పుట్టుకొచ్చాయి అండ్ ఇప్పటి నుంచి సరిగ్గా 45 కోట్ల సంవత్సరాల క్రితం మొదటిసారిగా మన భూమి పచ్చగా కనిపించింది. సముద్ర జీవాలు భూమిపైకి రావడం మొదలైంది అండ్ అవి భూమిపై జీవించే జీవాలుగా రూపాంతరం చెందాయి. ఈ టైంలో భూమిపై ఉన్న నేలంతా ఒకే దగ్గర ఉండేది. దీన్ని మనం పాంజియన్ ద్వీపం అని అంటాం. అప్పటికే మన భూమి యొక్క వాతావరణ పరిస్థితి స్థిరంగా మారింది. ఇంకా కొన్ని వేల సంవత్సరాల పరివర్తనంలో నేలపైకి వచ్చిన జంతువులు వాటి యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి రూపాంతరం చెందాయి. వీటినే మనం డైనోసార్లు అంటాం. అండ్ ఈ టైంలోనే పాంజియా ద్వీపం విడిపోయి వివిధ ఖండాలుగా మారింది. ఇవి రాబోయే 20-30 కోట్ల సంవత్సరాల వరకు మన భూమిని శాసించాయి. తర్వాత కాలంలో ఒక పెద్ద ఉల్క మన భూమిని ఢీకొనడంతో ఈ భూమి మీద ఉన్న డైనోసార్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ టైంలో భూమి అడుగున దాగి ఉండి బతికిపోయిన జీవాలన్నీ తర్వాత కాలంలో ఏప్స్ గా రూపాంతరం చెందాయి. అండ్ ఈ ఏప్స్ ఆహారం కోసం వెతుకులాటలో భూమి మొత్తం వ్యాపించాయి. తర్వాత కాలంలో అవి అభివృద్ధి చెందుతూ మనుషుల్లా రూపాంతరం చెందాయి. ఇలా మన ఎర్త్ పుట్టింది అండ్ మనము పుట్టాం. కానీ నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఎన్నిసార్లు మన భూమి పుడుతూ నశిస్తూ మనకు ఇంత మంచి ప్రకృతిని అందిస్తే మనం ఎందుకు దాన్ని డెవలప్మెంట్ పేరుతో పొల్యూట్ చేస్తున్నాం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ముందు మన భూమికి ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాం. సో ఆ వీడియోస్ని మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.